నేటి పునీతులు పునీత ప్లాసిడ్ గారు. ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచితిని కనుక నేడు పలికిన పలుకులకు సిగ్గుపడుతున్నాడు. శనివారం, అక్టోబర్ 5, 2024. మొదటి పట్టణం యోబు గ్రంథము 42వ అధ్యాయం 1-3, 6-8 మరియు 12-17 వచనాలు. యోబు ప్రభువుతో ఇట్లనెను, ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యములెల్ల చేయగలవు. నాకు విజ్ఞానము చాలకున్నను, నేను నీ కార్యములను గూర్చి ప్రశ్నించితిని. నాకు అర్థముగాని అంశములను గూర్చి సంభాషించితిని. నేను గ్రహింపజాలని మహాద్భుత విషయములను గూర్చి ఇంత తడవు వదరితిని. పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్నెరిగితిని, కాని ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచితిని. కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను. దుమ్ము, బూడిద పైని చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను. ప్రభువు యోబు జీవితములో పూర్వము కంటే ఉత్తర భాగమును ఎక్కువగా దీవించెను. అతడు 14,000 గొట్టెలతోనూ, 6,000 ఒంటెలతోనూ, 1000 కాళ్ల జతల ఎద్దులతోనూ, 1000 గాడిదలతోనూ విరాజిల్లెను. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కల్గిరి. యోబు పెద్ద కుమార్తె పేరు యెమియా, రెండవ కూతురు పేరు లేసియా, చిన్న కూతురు పేరు కెరెన్ హప్పుక్. లోకములో యోబు కుమార్తెలంత అందగత్తెలెవరును లేదు. యోబు పుత్రులతో పాటు పుత్రికలకును తన ఆస్తిలో భాగములు పంచి ఇచ్చెను. బాధల నుండి బయటపడిన తరువాత యోబు 140 ఏండ్లు జీవించెను. తన బిడ్డలను, బిడ్డల బిడ్డలను 4 తరముల వరకు చూచెను. ఇది ప్రభువు వాక్కు.